శ్రీ శివాయ గురవే నమః. మనం ఈ వీడియోలో మంత్రోపదేశం ఎవరు పొందాలి, ఆ పొందిన మంత్రం ఉపాసన ఎలా చేయాలి, సరిగ్గా చేయకపోతే జరిగే పరిణామాలేంటో ఒక సంఘటన ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన చందోలు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగింది. రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగినటువంటి ఎన్నో గొప్ప గొప్ప సంఘటనల్లో ఇదొకటి. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అని అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా కూర్చునేదట. ఒకసారి ఒక భక్తురాలు రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వచ్చి తనకు సీతామంత్రం అనుగ్రహించమని కోరిందట. అది విన్న శాస్త్రి గారు ఆశ్చర్యపోయి చూశారు. ఆవిడ్ని సరే అని తర్వాత రమ్మని చెప్పి వారు ఆనందంతో చాలా కాలం సీతామంత్రోపాసన చేసి కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఆవిడ్ని పిలిచి మంత్రోపదేశం చేశారట. మంత్రోపదేశం పొందిన తర్వాత ఆవిడ వెళ్ళిపోతూ ఈ మంత్రం చేస్తే చాలా కష్టాలు వస్తాయని వింటున్నాను, నిజమేనా శాస్త్రి గారు అని అడిగిందట. వారు అలాంటప్పుడు ఈ మంత్రం కావాలని ఎందుకు అడిగావు, సందేహాలు ఉండకూడదు అని శాస్త్రి గారు హెచ్చరించారు. అయ్యయ్యో అలాంటిదేమీ లేదు శాస్త్రి గారు అని చెబుతూ తన ఇంటికి వెళ్ళిపోయిందట. కొంతకాలానికి ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చి తనకి ఆ మంత్రం వద్దని, ఇక తాను చేయలేనని, చాలా కష్టాల బారిన పడుతున్నానని వాపోయిందట. అది విన్న శాస్త్రి గారు ఆమె ప్రారబ్ధానికి బాధపడుతూ, ఆమె ప్రారబ్ధానికి జాలిపడి, సందేహాస్పదమైన మనసుతో పరిపూర్ణ విశ్వాసం లేకుండా మంత్రోపాసన చేస్తే ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటూ చివరికి దయతో శ్రీ శాస్త్రి గారు మంత్రాన్ని విడిచిపెట్టడానికి కావలసినటువంటి జపాలు ముందు ఆయన చేసుకొని ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలేయి అని ఆ వచ్చిన భక్తురాలితో చెప్పారు. ఇక నుంచి మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దు అని కూడా హెచ్చరించారట. ఆవిడ శాస్త్రి గారు చెప్పినట్టు చేసి వెళ్ళిపోయిందట. ఆ రాత్రి శాస్త్రి గారికి కలలో సీతమ్మవారు కనిపించి, అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకిచ్చావు, ఇక నుంచి నువ్వు పిలిస్తే రాను అని అన్నారట. గభాలన లేచి వారు కన్నీరు మున్నీరుగా విలపించారట. కాలం గడుస్తోంది. కొన్నాళ్ళకి శాస్త్రి గారింట్లో శ్రీరామనవమికి రామ పట్టాభిషేకం ప్రతిసారిలాగే నిర్వహిస్తున్నారు. తండోపతండాలుగా శిష్యులు వచ్చి ఉన్నారట. గురువుగారు శ్రీరామచంద్రుని ఆవాహన చేసి తరువాత సీతమ్మను ఆవాహన చేయబోయి ఆగిపోయారట. తల్లి రానని చెప్పిందిగా, ఏ మొహంతో పిలవగలను అని పాత జ్ఞాపకాలతో అశ్రుధారలు ప్రవహిస్తూ ఉంటే అలాగే చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయారట. చివరికి అతి కష్టం మీద సీతామావాహయామి అని అనగలిగారట. వెంటనే సీతమ్మ తల్లి వచ్చి అక్కడ కూర్చున్నదట. అది చూసిన శాస్త్రి గారి సంతోషానికి హద్దులు లేవు. గాద్గదమైనటువంటి స్వరంతో, రానన్నావు కదా తల్లి, ఈ దాసుని మీద ఎంత దయ అని ఆనంద భాష్పాలు రాలుస్తున్నారట. అది చూసి సీతమ్మ తల్లి, ఏం చెయ్యనురా, ముందు శ్రీరాముల వారిని పిలిచావు, వారొచ్చి మాట్లాడకుండా నీ ఎదుట కూర్చున్నారు, ఇంక నేను రాకుండా ఎలా ఉండగలను అని అన్నదట. ఈ పూర్తి విషయం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనంలో చెప్పబడింది. అందుకే జగద్గురువులను సైతం మంత్రోపదేశం చేయండని భక్తులు అడుగుతూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయనే వారు అంత సులభంగా మంత్రోపదేశం చెయ్యరు. వేరే ఎవరో మంత్రోపాసన చేస్తూ ఉంటే వారిని చూసి అప్పటి మందం తాము మంత్రోపదేశం పొందాలని మహాత్ములను అడిగి ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ నియమ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భక్తితో చేస్తామనే శ్రద్ధ ఉన్నవారు మాత్రమే మంత్రోపదేశాలు పొందండి. లేకపోతే మంత్రోపాసన జోలికి వెళ్ళకండి. మీరు ఎవరి ద్వారానైనా మంత్రోపదేశం పొంది మీరు సరిగ్గా చేయలేకపోతే తత్ఫలితం మీకు మంత్రం ఉపదేశించిన వారికి వెళ్తుంది. ఈ విషయం తప్పనిసరిగా అందరూ గుర్తుంచుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.